పాప్‌కార్న్ బయట నుంచి గింజలు తెచ్చుకొని చేసుకుంటే కొన్ని యెల్లో కలర్‌లో వస్తాయి. కొంచెం లైట్ యెల్లో వస్తాయి. కొన్ని వైట్‌గా వస్తాయి. అలా కాకుండా ఇలా చేసుకుంటే అన్నీ ఒకే కలర్‌లో వస్తాయి. ఇంకా 1 వీక్ పాటు స్టోర్ ఉంటాయి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్‌లోకి 5 టేబుల్ స్పూన్‌ల ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్‌ల ఉప్పు, ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసేసుకొని 100 గ్రామ్స్ పాప్‌కార్న్ గింజలు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి 3 అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి. 3 అవర్స్ తర్వాత వెంటనే మందంగా ఉండే కడాయిలోకి షిఫ్ట్ చేసేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే కంటిన్యూయస్‌గా మిక్స్ చేస్తూనే ఉండండి. ఇలా కంటిన్యూయస్‌గా మిక్స్ చేయడం ద్వారా అన్ని సైడ్స్ అనేవి ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. మంచిగా పాప్ అవుతాయి. ఇలా లైట్‌గా వైట్ కలర్‌లోకి సీస్ టర్న్ అవుతున్నప్పుడు లైట్‌గా పాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మూత అడ్డం పెట్టేయండి. పాపింగ్ స్టార్ట్ అయినప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసేసుకోండి. అండ్ లాస్ట్‌కొచ్చేసరికి పాపింగ్ అనేది ఆగిపోతుంది. అప్పుడు మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మూతను తీసామంటే మూతలో నుంచి వాటర్ అనేవి పాప్‌కార్న్‌లోకి పడకుండా మెత్తగా అవ్వకుండా ఉంటాయి. ఇవి చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని గట్టిగా మూత పెట్టుకుంటే 1 వీక్ పాటు ఉంటాయి.